ఉత్తరం వచ్చింది సార్, ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఎక్కడి నుంచి? అబ్బాయి దగ్గర నుంచేనా? ఎట్లా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడట? ఈ నెల 16వ తేదీని కొబ్బరిలంక ఆనకట్ట వద్దకు 50,000 రూపాయలు తెస్తే అబ్బాయిని అప్పచెపుతామని దొంగలు రాశారు సార్. దొంగ అబ్బాయి దొంగల చేతులు పడ్డా? ఇదిగో సెక్రటరీ, ఈ 50,000 కాదు 60,000 తీసుకుంటా, తీసుకెళ్లి దొంగలకి ఇచ్చి అబ్బాయిని తీసుకోవద్దు. మనం దొంగలకు డబ్బు ఇవ్వడం ఏంటి సార్? ఉండండి, నేను వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను. ఏం బుర్రయ్య అనేది? మనం పోలీసులకు రిపోర్ట్ చేశామని తెలిస్తే ఆ దొంగల అబ్బాయిని ఏం చేస్తారో ఏమో. ఏం చేసినా రిపోర్ట్ రాస్తారు సార్, మీరేం భయపడకండి. నేను వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి వస్తాను. బాబు నేను రెడీయా? నేను చెప్పినంత జ్ఞాపకం ఉండదు కదా. ఇదిగో సార్ ఈ మనీ 50,000. ఇదిగో మీ బంగారు బాబు. బాబు నాన్న ఎక్కడ పోయారో? ఇది కదులుదాకా నువ్వు సన్యాసి. హరి ఓం తత్సత్. ఏదే బ్యాగ్ నడుస్తాడు. ఏమిటి వాడు? స్వామీజీ భక్తులు. భక్తుడు కాదు, పచ్చి దొంగ. ఆ దొంగల ముఠా నాయకుడు. కాకపోతే వాడి బ్యాగ్ ఎక్కడెందుకు విసేస్తాడు? అర్థం లేకుండా ఇతను ఎక్కడెందుకు ఉంటాడు? ఏం చెప్పమంటావు నాయన? అంతా వెంకటరమణుని సంకల్పం. వేదాంతం కాదు నాకు కావాలి, యథార్థం. వేదాంతాన్ని ఆశ్రయిస్తేనే యథార్థం దొరుకుతుంది. సత్రం కట్టించడానికి చందాలు ఇస్తామని అమలాపురం భక్తులు ఆహ్వానించారు, మేము వెళుతున్నాం. అంతా అబద్ధం. ఇన్స్పెక్టర్ గారు వారు నిజంగా సాములు వారేనండి. ఇన్స్పెక్టర్ గారు నా బిడ్డను నాకు దక్కించారు. నా పోయిన తప్పు మళ్ళీ నాకు జరిపించారు. ఇప్పుడు ఆ స్వామి వారు దొరికి వెళ్ళి పాపం కట్టుకోవడం లేదు. చెప్పండి, రండి పోదాం. నువ్వెక్కడికి పోతావులే స్వామీజీ. హరి ఓం తత్సత్. ఇదక్కయ్యా జరిగిన విషయం. ఆ పాత కథలన్నీ మర్చిపోయి నాతో ఉండమ్మా. చూడు, అదృష్టము లేదు, దురదృష్టము లేదు, అవన్నీ పిచ్చి నమ్మకాలు. అవి లేవంటే నేను ఒప్పుకోను. మన ప్రయత్నం కన్నా ఫలితం తక్కువ అయితే దురదృష్టం, ఎక్కువ అయితే అదృష్టం. అంతే నిజం. మన హీరో రసశ్రీ గారు మందులో ఉన్నను మంచి మాట సెలవిచ్చినారు. ఈమె ఇతరుకు తీసుకుని రాబోదని నా నెత్తియును నోరును కొట్టుకుని మొత్తుకుంటుంది. విన్నవారెవరు? నా మరణం విన్నవారెవరు? ఏమిటండి ఆ మాటలు? ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మనకేం నష్టం వచ్చింది? ఇంకా ఏం నష్టం రావాలి తల్లి? ఆ మహాతల్లి అడుగు పెట్టిన తర్వాత ఒక్క నాటకమును ఆడలేదు, ఒక్క కాంట్రాక్టీను రాలేదు. చాలండి. ఏమండి, మన ఒంగోలు నుంచి ఎవరో కాంట్రాక్ట్ వచ్చారుగా? వచ్చినాడు, అడిగినాడు, కానీ ఏమి ప్రయోజనము? రాబోవు నెలకట. అదియును మనం ఇంకనూ ప్రాక్టీస్ చేస్తున్న సభతుల కయ్యమనడి గంగా గౌరీ సంవాదమే కావలయునట. అది ఈమె అదృష్టం వల్లే వచ్చిందని ఎందుకు అనుకోకూడదు? ఎలాగో మనకు గంగ వేషానికి ఆర్టిస్ట్ కావాలి. ఆ వేషం ఏమే వేస్తుంది. అవునవును, చాలా బాగుంటుంది. వద్దండి, నా బ్రతికే నాటకం అయిపోయింది. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికైనా వెళ్తామమ్మా. నా బంగారు బాబుని వెతకడానికి. పిచ్చి పిల్ల, వయసులో ఉన్నదాన్ని ఒంటరిగా వెళ్ళి ఎక్కడని వెతుకుతావు. నా మాట విని నాటకంలో వేషం వేసి ఊరూరా తిరుగుతుంటాం గనక ఎక్కడైనా నీ ప్రియుడు కనిపించవచ్చు. ఈ అభాగ్యురానికి అంత అదృష్టం అక్క. భారతి, బాధపడతాను, నేనున్నాను. మనోరమ్మ, ఏం బాబు? నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నువ్వు చాలా మంచిదాను కదా బాబు. మన ఆ విషయాలు మాట్లాడకూడదు. రింగ చాలా చెడ్డవాడు. అయితే నాకే ఇత్తిను. నాకొద్దు. పోనీ ఇత్తిను. నాకు అసలేం వద్దు. మరేం కావాలి? నా భారత్ కావాలి. ఏ, నా పేరు బాగలేదా? బాగుంది. నేను అందంగా ఉన్నానా? ఓ, చాలా బాగున్నావు. నీకు నచ్చానా? ఓ, నువ్వంటే నాకెంతో ఇష్టం. అయితే నీతోనే ఉంటాను. ఆడుతూ పాడుతూ ఇద్దరం హాయిగా ఇక్కడే ఉందాం. ఏ, ఇక్కడే ఉంటే నా భారతం కలుసుకునేది ఎట్లా? భారతి 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 మంచిదాన్ని కాబట్టి ఇంతవరకు ఊరుకున్నాను. నీకోసం సర్వస్వం త్యాగం చేస్తున్న ఒక ఆడదాని ముందు మరొక ఆడదాని పేరెత్తితే ఎంత కోపం వస్తుందో తెలుసా? పిచ్చి పిచ్చి వేషాలు మాని భారతిని మర్చిపో.
బంగారు బాబు పాలు తీసుకో. నాకొద్దు. ఏ నా మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదు, అందరికి నా మీద కోపం. అందుకే నన్ను అందరూ మోసం చేస్తున్నారు. బాబు ఎంత అమాయక హృదయం నీది. నిన్నెవరూ బాధించకుండా నే చూస్తాను. ఈ పాలు తాగు. వద్దు. నువ్వు పస్తు పడుకుంటే నేను చూడలేను బాబు. అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నీ బాధ చూస్తుంటే నిన్ను తప్పించాలా ఉంది, కానీ నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని నా భయం. నిన్ను విడిచినే ఉండలేను బాబు. విడిచిపెట్టి ఉండడం ఎందుకు? నాతో వచ్చే. నిజంగానా? మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. నువ్వు లేకుండా ఇంట్లోనే ఉండనని చెప్పేస్తాను. ఎన్నాళ్లకు విన్నాను ఇంత మంచి మాట. బాబు నీకోసం ఏ త్యాగమైనా చేస్తాను. ఎలాగైనా నిన్ను తప్పిస్తాను. ఈ బిళ్ళ తీసుకో. చెకింగ్ వరకు చూపించు. నిన్నెవరు సందేహించరు. నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మూలగా కూర్చో. నేను వచ్చి కలుసుకుంటాను. ఇద్దరం కలిసి హైదరాబాద్ జనతాలో వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళు. ఏమాత్రం అనుమానం కలిగినా ఇంతగానో చిక్కులో పడతాం. అటుగా వెళ్ళు. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళింది నువ్వు ఒక్కడవే. ఇతని కోటు గడ్డంటోకి నెలపోయాయి. మొత్తవాడు బయటకు వెళ్తుంటే ఎలా వదిలిపెట్టారు? టోకం చూపిస్తే వదిలిపెట్టామని మీరే చెప్పారు. ఇంకా టోకం చూపెట్టాడు, వదిలిపెట్టాం. నీకిచ్చిన టోకెన్ ఇంకొకటి దగ్గరికి ఎలా వెళ్ళింది? తెలీదండి. ఎవరు? నేను మిల్లు మేనేజర్ అండి. రాముడు దేవుడు వాడెక్కడ పెట్టుకున్నాడు. ఈ దిన చాలా మంచి దిన. ఆండవాండ్లు మగవాండ్లు అందరికీ దండాలు చేసుకుంటాను. మన ప్రొడ్యూసరే పంకనామాల గోవింద స్వామి గారే తిలకలూరిపేటల మంచం మిఠాయి వ్యాపారం చేసి గంప గంపలుగా డబ్బంతా సంపాదించి ఉంటారు. ఆ డబ్బంతా తోడుకుని వచ్చి మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేస్తారే. చాలా గొప్ప విషయ, సంతోషం. వారే ప్రారంభం చెయ్యపోయే భలే ప్రొడక్షన్స్ వారి అదుగో పులి ఇటుగో తోక చిత్రానికి నన్ను డైరెక్టర్ వాడుగా తోలుకుని వచ్చి ఉంటారని సంతోషం. మన ప్రొడ్యూసర్ వాడి ఫిలిం తప్పాలే, నిండా దూరం పరిగెత్తవాలని ఆ 7 కొండల వాడిని, ఆ దేవుడు వాడిని నేను అడుక్కుంటానే. అడుగు బంగారు. ఎవరా నువ్వు? ఒరే విడే, రేటు గుర్రం మాదిరి రన్నింగ్ లో వస్తాడే, సాంబార్లో మునుగుతాడే. ఒరే ప్రొడక్షన్ మేనేజర్, ఏమిటి ఇదంతా? ఏమిటా ఏడుపు? ముందు వాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు. సార్, మా కుర్రాడు ఒకటి పారిపోయి వచ్చాడు. ఇక్కడున్నాడా అండి? నీవాడా వాడు? నోటికాడన్నాను నేలపాలు చేశాడు. కుర్రాడంట కుర్రాడు. ఇంకా సిగ్గు లేకొచ్చి అడుగుతున్నారు. ఉండవలకి నువ్వు ఈ దినం బకెటగా సాంబారు తాకుతామని సంతోషం చేస్తానే, అంతా నాశనం చేసి ఉడుస్తావే. దెబ్బ ఇస్తాను చూడు. బల్లి చచ్చిపడి ఉంది. బల్లే అది నేనే చూసుకుంటానే. నువ్వు ఇక్కడ నిలుచుగా వీడిని చూసుకా. ఏమి ఈవేళ ఎంతో మంచిది. ఎక్కడ
ఇక్కడ ఉంటాడుగా, ఇక్కడ ఉంటాడు. సమయానికి దేవుళ్ళగా వచ్చి మా అందరి ప్రాణాలు కాపాడాం. దేవుడు వాడి ఏమియా సినిమాల సంటి హీరో మాదిరి వచ్చి మనల్ని రక్షించి ఉంటాడే. మళ్ళీ వాడు తింటాక నల్లి సాగు సచ్చి ఉంటామే. క్యాంపర్లు వేసిన బంగారు పాపు వీడేదా? వీడిని పట్టుకుంటాక 25,000 దుడ్డు వస్తును. అవునండి, ఇతను ఎక్కడుంటే అక్కడే అదృష్టం. అందుకనే మనందరం బ్రతికాం. ఇతను మన పిక్చర్ లో హీరోగా వేసుకుంటే ఇక మనం పట్టిందల్లా బంగారమే. ఎక్సలెంట్. అయ్యో బంగారు పాపు, నువ్వుదా మా పిక్చర్ హీరో. హీరో హీరో పట్టయ్యా. అయితే వాడు లేదు లేదు పాపతో నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. లేడీస్ లాగా ఉంది, కూర్చోమ్మా. పర్వాలేదండి. బంగారు బాబు ఉన్నారండి? వయస్సు వయస్సు ఇంట్లో లేడు. మా అబ్బాయితో నీకేం పని? ఆయన నా స్నేహితుడండి. స్నేహితుడా? అయితే మాత్రం ఆడపిల్లవి రేత్రి పొట్టిట ఒంటరిగా తిరగడం ఏంటి? మా అబ్బాయితో సేగం ఏంటి? సరే మన అబ్బాయి తీయండట. అమ్మా అటు పోయి కూర్చో. ఏంటయ్యా దాన్ని కూర్చోబెట్టావు? వయసు వచ్చిన ఆడపిల్లకి మగపిల్లడితో సేగం ఏంటి? రావడం ఏంటి? ఈ రోజు పేసనే ఆ మగ అంతా సమానమే. గుట్టల దగ్గర నుంచి అన్ని విషయాల్లో డిఫరెన్సే లేదు. ఏడ్చినట్టుంది. బాబు, నేను మనోరమ్మని. మనోరమ్మ, అప్పుడే మర్చిపోయావా? అబ్బే మర్చిపోలేదు. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఓకే. నన్ను నోరుకుందట ఆడెవరితో ఎమటి వచ్చినట్ట మేడ నేర్చుకోకపోతే అదేంటి అని అడగవా? ప్రాణానికి తెగించి నేను తప్పించాను కదా, నేను రాకుండానే రైలుకి వచ్చేసావి. అదే నువ్వు వచ్చే వరకు అక్కడ ఉంటే రింగర్ మనుషులు తెలిస్తే నన్ను చంపారు. నిజమే, వచ్చేటవే మంచిదండి. దొరికిపోతే నిన్ను నన్ను ఇద్దరిని చిత్తవలసి చేసేవాడు. మనోరమ్మ, నాకు చాలా భయంగా ఉంది. బాబు, నీకేం భయం లేదు, నేనున్నానుగా. మనోరమ్మ, నన్ను విడిచి వెళ్ళవుగా? బాబు, నిన్ను విడిచిన బ్రతకన్నా, అందుకే ప్రాణాన్ని కూడా తెగించి వచ్చాను. ఎప్పుడు నేను అంటి పెట్టుకుని నేను నీడగా ఉంటాను బాబు. సరే కూర్చుకుంటామా? ఎంతమంది? 3 పేరా? ఓగో గంటలు వేస్తావా? హీరోయిన్ ముఖాలా ఇదంతా? ఏమమ్మా మీరంతా అద్దంలో మూతులు చూసుకుని వచ్చి ఉంటారా? లేవు, శాంపల్ చూసి వచ్చుంటాము. ఏమి నా మాటలంతా ఇమిటేషన్ చేసి నన్ను ఎక్కిరి చేస్తావా? ఎంత పొక్కరి! అది నాకు లేవు సార్. ఏది నీకు లేబే? పక్కరు నన్ను పాలు కాటేవాడు. కాకినాడ దగ్గర నుంచి వస్తుంటాను. సినిమాలో హీరోయిన్ యాక్షన్ అంతా చేస్తాక నాకు నిండా సంతోషం ఏలాడతాడు. మేల్లో వేరే వస్తుంటాను. నువ్వు ఏమి మెయిల్ సినిమాలు యాక్షన్ చేస్తాక మంతలకు వస్తారే? ఏమి నవ్వు చేస్తారే? మీకు ఛాన్స్ లేవో పూర్చండి. నేను హీరోయిన్ వేషంతా చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావే, ఓరు చేసుకుంటారే నీ వేషం చూశాక. నా వేషానికి ఏమి ఎక్కడ చూస్తాక అందమంతా వేలాడతాడు. సంతియారాని మాదిరి ఉండవని నిండా జనాలంతా చెప్తారే. వేరే నా అల్లుడు వాడు చెప్పి ఉంటాడు. అవ్వు నేను రికార్డ్ డాన్స్ అంతా చేశాను. నరకమాల మా అమ్మ మహంకాళి మమ్మల్ని చంపగా వెళ్ళమ్మా. ఈ ఊరు వెళ్ళు. నేను ఎట్టదా పోతున్నా? మన మొగట లింగం తప్పుడెక్కిలంతా వేసి వడ్డీ వ్యాపారం చేసి కూర్చున్న దుడ్డు 50,000 తీసుకొచ్చేసాను. చూసుకా. డైట్
డైరెక్టర్ కారు ఏమియా, ఈ డబ్బుతో మడిచికి ఒక కారు. ఇప్పుడు ఏంది చెప్తావు? నాందా హీరోయిన్ అవుతును. అవుతావే నేను దాచేస్తాను ఈ సినిమావిలే. హీరోయిన్ అమ్మవాడే కుసుక. డైరెక్టర్ గారు ఇక గోవింద స్వామి మూసుక. హీరోయిన్ అమ్మవాడే నా జరిగిన కథలే నిండా కష్టాలు చేసి బట్టల వ్యాపారం అంతా చేసి పైకి వస్తానే, సోఫా మీదకి వస్తాను. ఇప్పుడు డైరెక్టర్ గా ఉంటాను. అదే మాదిరి నువ్వు ఇదే సినిమాలో హీరోయిన్ గా వస్తానే. నిజంగా అయ్యో భాషయ్యా, అయ్యో పాసా నరుస్తావే. తప్పు ఉంటాక టప్పింగ్ చేస్తామయ్యా. తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ టప్పింగ్ తానే. అమ్మవాడికి మాంటలు వసిలేవంటాక డసనగా నోట్లో వేస్తామే. పాంట వసిలేవంటాక వెనక నుంచి అరుస్తామే. బాల్డ్ హెడ్ ఉంటాక నెత్తి మీద ఇంకలు మొలవేస్తామే. ఇదంతా సినిమా ట్రిక్కియా. ఏమే అమ్మవాడి కథ నేను చూసుకుంటానే, డబ్బు సంగతి నువ్వు చేసిగా, సినిమా పూర్తి చేసిగా. బంగారు బాబు నిజంగా బంగారు బాబు. అతన్ని హీరోగా బుక్ చేశాము, వెంటనే డబ్బుతో సహా హీరోయిన్ ఫిక్స్ అయింది. ఇక మనం పట్టిందల్లా బంగారమే. బంగారమేమియా, ఈ బంగారమును మనకిదా. ఇసుక ఎంత అంతంగా ఉంటావే నువ్వు నిసంచారాణి. ఇసుక చాలా సంతోషం. చూడండి, తను తిని నలుగురికి పెట్టమని శాస్త్రం. కానీ మా నాన్నగారు నలుగురికి పెట్టిన తర్వాత మనం తినాలరా అని చిన్నప్పటి నుంచి చెప్పారు. కాబట్టి వారి మాట నిలబెట్టడం కోసం నేను ఇప్పుడు కట్టబోయే ఈ బాటిల్ ఫ్యాక్టరీలో మిమ్మల్ని అందరినీ పార్ట్నర్స్ గా చేర్చుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఏమంటారు? కొంప ముంచాడు. నేనేదో మాట వరుసగా అబద్ధం ఆడితే వీడు నిజంగానే చేసేస్తున్నాడే. అబ్బాయి గారు నిన్ననేగా అనుకున్నాం, అప్పుడే నిజంగా ఫ్యాక్టరీ కట్టించేస్తున్నారా? ఫ్యాక్టరీ నిజంగా కట్టకపోతే పేక ముక్కలతో కడతారంట. చెప్తాం బాగా సెలవు ఇచ్చారు. మిగతాది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. మా వంతు ఎంత పడుతుందండి? అది మీ ఇష్టం. పిండి కొద్ది రొట్టె, పెట్టుబడి కొద్ది లాభాలు. అంతే కదండి. విన్నారా? పెట్టుబడి ఎంత ఎక్కువగా పెడితే లాభాలు అంత ఎక్కువగా వస్తాయట. వాటాదారులుగా ఉంటారా లేదా? ఏంటయ్యా ఒకరికొకరు చూసుకుంటారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, ఆ డబ్బంతా నేనే వేస్తా. ఎక్కడే చెక్కుపుక్కు. అదేమిటి నాన్న, మన దగ్గర డబ్బు లేకనా? అనవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని? పైగా మంచిని 10 మందికి పంచిపెట్టమని మీరేగా చెప్పారు. మాకి చిన్న సందేహం. అడగండి. మేము ఎప్పుడు వ్యాపారం మానుకోవాలనుకుంటే అప్పుడు మాకు లాభంతో పాటు డబ్బు వాపస్ ఇచ్చేస్తా. వాయిస్ తప్పకుండాను. చిత్తం బాగా సెలవిచ్చారు. ఇదిగోనండి నా వాటా 2 లక్షలు. మాది 2 లక్షలు. ఏం శెట్టి గారు, బాబు గారు ఏమంటారు? చిత్తం సీసాల బ్యాటరీ అంటున్నారు. అవన్నీ పగిలిపోతాయో ఏమో. డబ్బాల బ్యాటరీ కట్టగలదండి. ఏం శెట్టి గారు, ఇంతకీ మీ దగ్గర డబ్బుందా లేదా? అమ్మా ఎంత మాట అన్నారు. రెడీగానే వచ్చానండి. చెక్కు కాదు, రొక్కం. కానీ ఒక చిన్న మనవి, ఈ డబ్బు లెక్కలోకి రాకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఏమప్పా మీసాలే తుమ్మసిగిరంతా వేసి బాగా అంటిస్తున్నారా? అప్పా నువ్వు ఈ వేషంలే నిండా బాగుంటావియ్యా. ఏం బాగా, నన్ను విడిచిపెట్టిన సార్, నేను భారతను వెతుక్కోవాలి. అది లేవే, నువ్వు ఈ వేషంలో హీరోయిన్ ని వెతుకుతావే. నువ్వు ఈ వేషంలో ఉంటాక ఓర్ను గుర్తు చేసిలేవే. నువ్వు సులభంగా తప్పించుకోవచ్చప్పా. అప్ప, ఈ వేషంలో ఉంటే సులభంగా తప్పించుకోవచ్చా? అబ్బే అబ్బో, నువ్వే అక్కడ పోయి ఆ చెట్ల కుసుక, ఇక్కడ బూర వేస్తాడే, నువ్వు యాక్షన్ చేస్తా పరుకున వస్తాయి. ఏమే అప్పా నేను వస్తానప్పా. సాయి ఏమప్పా రెడీయా? కెమెరా పూరా బుచ్చియా ఏమియా వాడు బుచ్చిలేదా? అమ్మా గన్నమ్మ తల్లి, వర్షాలు లేక పంటలు పండగ పిల్లా జల్లా ఎండిపోతున్నారు. గ్రాసం లేక కొట్టు కోదా చిక్కి శల్యాలైపోతున్నాయి.
కనికరించి కాపాడు తల్లి. మున్సిపల్ ప్రెసిడెంట్ పార్టీలు పెట్టిన ఊరంతా పాడు చేస్తున్నారు. తరతరాల నుంచి వచ్చిన జాతరలు మర్చిపోయి నన్ను మర్చిపోయారు నరుడు. అందుకే ఎండలు కావాలంటే మిమ్మల్ని ఎన్ని చేశాను. మీ బిడ్డలం తల్లి. ఈ ఊరు చేసుకున్న పాపం పోవాలంటే పుణ్యాతుడు కాలంటారు నరుడు. వాడు కాలంటి కానీ అప్పుడు వరకు వస్తుంది నరుడా. ఆ మహాత్ముడు ఎక్కడ దొరుకుతాడు తల్లి? మంచి అమ్మవారు దిగిపోయినట్టుంది. ఇప్పుడు ఎట్టాగంట్లే, నలుగురిని 4 వైపులకి పంపిద్దాం. ఎక్కడైనా ఎవరైనా స్వాముల వారు దొరికితే తీసుకొద్దాం. మహాత్ముడైతే వర్షం వస్తుంది, లేకపోతే సదావతి ఇచ్చి పంపిద్దాం. అవునవును అంతే. పదండి పదం. స్వాముల వారు మాట దేవుడు ఎరుగు, ఆఖరికి ఒక్క బైరాగైనా కనిపించలేదేంటండి? దగ్గరు అటువంటి చూసారా ప్రెసిడెంట్ గారు, అంతకంటే మహాత్ముడు ఎవడు ఉంటాడు? ఆమె నిలబడుతుంటే. అవును నిజమే. పదండి పదండి. ఎవరు మీరు? మీ భక్తులం స్వామి. పోదాను రండి. ఓహో నేను రాను. మీరు అలా అనకండి. మీరు వస్తే కానీ మాకు వర్షాలు రావు. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. శాస్త్రులు గారు వారి శిష్యుడు మీ సేవ చేస్తారు. చూస్తారా అండి? స్వాముల వారు తీసుకురండి. పదండి స్వామి. దయచేయండి స్వామి. చూసారా, స్వాముల వారు అడుగు పెట్టారో లేదో వర్షం వచ్చేస్తుంది. సరే పదండి. చైనా డాక్టర్తో నా రూపం మార్పించుకుని జీవితాంతం హాయిగా బ్రతకొచ్చు. ఈ డబ్బుతో ఇలాంటి మనోరమలను ఎందరినైనా అనుభవించవచ్చు. ఈ చిన్న ప్లాన్ నెరవేర్చావంటే నీకు ₹1,00,000 ఉండీలో వేస్తాను. అవునండి ఇన్స్పెక్టర్ గారు, నిన్న రాత్రి 10 గంటల దాకా ఎండే ఉన్నాడు. మాటలు ఫ్యాక్టరీ కానీ ₹10 లక్షలు కూడా వసూలు చేశాడు. ఆ డబ్బుతో పాటిన పెట్లో ఉన్న నగ నట్ర అన్ని పెట్టుకుపోయాడు. బ్రాందీ షాప్ బసవి లేడు, మన అబ్బాయి గారు బాకీ పెట్టారని వచ్చి అడిగెళ్ళాడండి. ఇన్నాటయ్యా వాడు తాగుడు కూడా మొదలెట్టాడు. అయ్యో ఎంత చెడిపోయాడయ్యా పాపిసి దాని మూలానా. ఎవరావిడ? ఎక్కడుంది? ఇంకా ఎక్కడుంటుంది ఆయన? మా గుండెల మీద కొంపట్ల ఎక్కడే వచ్చింది. మా కర్మ కాకపోతే ఏమిటిదంతా ఇన్స్పెక్టర్ గారు? ఇదిగో ఈ పాపిస్తుంది. నువ్వా? రైట్. 507 లాకప్ లో ఉంటుంది. రంగయ్య గారు విచారించకండి. హరి ఓం తత్సత్. నమస్కారం బాయ్. సుఖీ భవ. ఏమిటి ఇట్లా చేశారు? మీరు ఫిలిం ప్రొడ్యూసర్ గారు, మీరు డైరెక్టర్ గారు. మీ బంగారు బాబుని మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చారు. దండాలు చేసుకుంటానే. అబ్బే మీ పిన్నకాయ పంకారు పాపు ఉంటాడే, వాడు ఎక్కడికి వేలాడతాడే? వాడే మా సినిమా అదుకో పులి ఇదుకో తోకా చిత్రంలో 5 టప్పాల ఫిలిముల యాక్షన్ చేసి అది సగంలో ఉడిచి పారి వస్తాడే. మా ప్రొడ్యూసర్ పిన్నకాయ నిండా నష్టం తీస్తాడు. పాంప ఆ నష్టం ఓరి వేస్తాడే. ఈయన ఎక్కడ దొరికాడయ్యా? మావాడేంది సినిమాలో యాక్ట్ చేయడం ఏంది? రాత్రి దాకా ఎండే ఉంటే ఎట్లా ఉంటాడండి? నిన్న మధ్యాహ్నం దాకా మీ బంగారు బాబు మా షూటింగ్ లోనే ఉంటాను. రాత్రి నా నోట్లో కూడా స్వర్గానికి నొచ్చిన వేస్తాను. స్వర్గానికి నచ్చినాయి. అంటే ఏమి ఆ మాటలాడతావే? బంకారు పాప మా దగ్గర లేడని చూస్తావా? వాడు లేకుంటాక కెమెరాలో ఎక్కడ దూరుతావే? పేపర్ లో వాడు బొమ్మ ఎక్కడ అతుకుతావే? చూసుక
టిపికల్ స్వామి, ఏంటి మాయా? ఇద్దరు మనుషులు ఎట్లుంటారని? ఉన్నది ఒక్కడే నాయన, రెండవ వాడు కల్పించిన మాయాసురు. మాయనే నిజమనుకుని మనం భ్రమపడుతూ ఉంటాం. సత్యాన్వేషణ చేస్తే తెర తొలగిపోతుంది, ఆ సూత్రధారి కూడా మనకు సులభంగా దొరికిపోతాడు. ఏమంటారు ఇన్స్పెక్టర్ గారు? మీ వెర్రి వేదాంతం మానమంటాను, వచ్చిన పని చూసుకుని వెళ్ళమంటాను. నా కర్తవ్యాన్ని నేను ఎప్పుడు విస్మరించను ఇన్స్పెక్టర్ గారు. అందుకే నా శిష్యుల కష్టాలు తీరే మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఓ, మీకు ఆలోచించే పనే ఉంది స్వామీజీ. అవునవును, ఆలోచించవలసిన వారు మీరున్నారుగా. నేనేం ఆలోచించాలి? ఈ రంగయ్య గారికి ఆనాడు అప్పచెప్పినది ఏ బంగారు బాబునా అని. అయితే ఇద్దరు బంగారు బాబులు ఉన్నారు మీ అభిప్రాయమా? ఇదంతా వింటుంటే నాకు అలాగే తోస్తోంది. నాకు అదే సందేహంగా ఉంది స్వామి. మా వాడికి ఏ చెడ్డ బ్యాడు యాబుట్లు లేవు, వీడికి అన్నీ ఉన్నాయి. అంటే అప్పుడే నాకెందుకు తెలియజేయలేదండి? మా సెక్రటరీ ఏదో ఊళ్ళు తిరుగుతున్నాడు, ఏ కూల్ డ్రింకో పుచ్చుకుంటున్నాడు అనుకున్నాను, కానీ ఇంత గూడు పుట్టాడే ఉన్నట్టు నాకేం తెలుసు? మీలాంటి సామాన్యులు తెలుసుకోలేకపోవచ్చును గాని ఇన్స్పెక్టర్ గారు. మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? కన్న తల్లిదండ్రులే కురవాడిని పోల్చుకోలేకపోయినప్పుడు. అపార్థం చేసుకోకండి ఇన్స్పెక్టర్ గారు. సృష్టిలో ఏ రెండు ఒకటిగా ఉండవు. రూపంలోనూ, గుణంలోనూ, అలవాట్లలోనూ ఏదో ఒక వ్యత్యాసం ఉండి తీరుతుంది. నీటిలో జారలు తీయగల సమర్థులు పోలీసులు, అందులోనూ మీరు సిఐడి ఆఫీసర్లు. మీరు తలుచుకుంటే కనిపెట్టలేకపోతారా? నిజం బంగారు బాబుని పట్టుకోలేకపోతారా? పట్టుకుని తీరుతాను. నా బాధ్యతను మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. హరి ఓం తత్సత్. చేజారిన డబ్బుతో పాటు కుర్రవాణ్ణి కూడా రంగయ్య గారికి అప్పగించిన రాత్రే మీ సామర్థ్యం తెలుసుకున్నాను. మీ సామర్థ్యం కూడా నేను ఇప్పుడే తెలుసుకున్నాను. రంగయ్య గారు, మీ అబ్బాయిని త్వరలోనే పట్టుకుంటాను. వస్తాను. హరి ఓం తత్సత్. హలో ఇన్స్పెక్టర్ గారా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలాగే సార్, అలాగే. ఓకే ఓకే. ఈ హోటల్లో చింగ్ చాంగ్ అనే చైనా డాక్టర్ ఉండాలి, ఉన్నాడా? ఆయన ఇక్కడ లేరండి, మొన్ననే ఖాళీ చేసి వెళ్ళిపోయాడా? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? తెలియదండి. సరే, ఒక రూమ్ ఇవ్వండి. అలాగే, దీన్ని పేరు. ఆ స్వామీజీ నిజానిజాలు తెలుసుకున్నావా? స్వామీజీ ఏ విధంగానూ మనం అనుమానించదగ్గ వ్యక్తి కాదు. సత్రం కట్టిస్తానని సందాలు వసూలు చేస్తూ ముక్తి ముక్తి చూసుకునే దేశదిమ్మరి మాత్రమే. That's all right. జై భారతి. జై జై భారతి. చెప్పు. తెలిసింది, త్వరలోనే మీకు ఒక ఆడపిల్ల. అమ్మ బాబోయ్, ఇప్పటికే 6 ఆడపిల్లలతో అల్లాడిపోతున్నాను స్వామి. అటులనా? అయితే మగ పిల్లవాడే. అది స్వామి. నడవండి నడవండి. స్వామి, నాన్న నాన్న అని పిలుస్తాడు. ఎవరు? బాబు ఎక్కడా? నాన్న అని పిలిచే నీ కొడుకుని గురించి తెలుసుకుందామని వచ్చావు కదా నాయన? ఓఎస్ ఓఎస్. అవును స్వామి. వాడు ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు? త్వరలోనే వస్తాడు. అతను వెతుక్కుంటూ వెళ్లిన భారతను వెంట పెట్టుకుని మరీ వస్తాడు. టిపికల్. ఆ పిల్లని తీసుకొస్తే మా మిస్సు కసు పుసుమంటుందే. జై భారతి. ఆమె లేకుండా నీ కొడుకింటికి రాడు. అయితే వాడిద్దరిని పెళ్లి చేసుకునే రమ్మానండి. ఆ లేడీస్ ని ఎట్టగా ఒప్పిస్తా. స్వామి, మా వాడుగాని ఇంటికి వచ్చాడంటే మీ పేరుతో 20 రిటర్న్ కట్టిస్తా. జై భారతి. నమస్కారం స్వామి. జై భారతి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. స్వామిగారిని అడిగితే బంగారు బాబు ఎక్కడున్నాడో తెలుస్తుంది. పద. స్వామి స్వామి, ఈనాడు వర్షము తప్పగా వచ్చునా? హతవిధి. వర్షము వచ్చినతో నాటకం ఆగిపోయి చచ్చుతునే. ఎందుకు చేస్తావయ్యా? ఇదిగో కాంట్రాక్టర్, హీరో నేను చెప్తున్నాను. వర్షం పడ్డప్పుడు మందు కొడితే ఎంత మజాగా ఉంటుందో నీకేం తెలుసు? రాఘవయ్యా రసశ్రీ. స్వామి, ఏమి ఈనాడు వర్షము రాకుండా చలుకు. ఇప్పుడు అటులైన రానే రాదు. అట్లయినా మేము నిష్క్రమించడం కాదు. మించుము మించుము. మించుము. స్వామి. జై భారతి. భారతి, స్వాముల వారు నిన్ను పిలుస్తున్నారు.
భారతి స్వామి, ఏమి మా భారతి మొదటిసారిగా మా నాటకంలో వేషం ఇస్తుంది. మీరు దీవించండి స్వామి. జై భారతి. నీ ప్రియుడు ఈ రాత్రికే నిన్ను కలుసుకోబోతున్నాడు. నమస్కారం స్వామి. స్వామి, మా కుర్రవాడు కనిపించట్లేదు. వాడు మీకు దొరకడు. దొరకపోతే ఎలా స్వామి? వాడు కనిపించే దారి చెప్పండి. వాడు మాకు కావాల్సిన వాడు. మీరు కావలసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతున్నారు. మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీరు దొంగలు కాబట్టి. వీళ్ళు దొంగలా? అయితే పట్టుకోండి. నేను అనుకోలేదు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బంగారు బాబు? సరాసరి తిరుపతి వెళ్ళడం మంచిది. అక్కడ మనం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళామంటే మన వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. ఎక్కడ తీసుకురానా? అలాగే. ఇదిగో డబ్బు. ఇప్పుడే వచ్చేస్తాను. భారతి, టికెట్లు తీసుకొచ్చాను. తెచ్చావా? యువర్ అటెన్షన్ ప్లీజ్. తిరుపతి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషంలో బయలుదేరును. తిరుపతి ఎక్స్ప్రెస్ భారతి, 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి భారతి, కొద్ది నిమిషంలో బయలుదేరును. భారతి, తిరుపతి భారతి, ఎక్స్ప్రెస్ మీరా! బంగారు బాబు, ఏమిటిది? బ్రాంది. స్వర్గానికి నిత్యం. బంగారు బాబు, ఇవన్నీ ఎప్పుడు అలవాటు చేసుకున్నా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అవును, చిన్నప్పటి నుంచి. ఈ బాబుతో మా రాముడు భీముడు కూడా తాగలేరు. అది సరే గాని, కనకదుర్గ కొండ మెట్ల మీద నాతో ఏమని చెప్పా? తాగనని చెప్పానులే, కానీ అలవాటు మెల్లగా మానేస్తా. నువ్వు వెళ్ళి చల్లగా పడుకో. గుడ్ నైట్. మన పెళ్లి ఎప్పుడు అయిపోయిందిగా? అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళ అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. బాబు, అవును, ఒట్టు. హరి ఓం తత్సత్. ఏది నాయనా నీ చెయ్యి? ఎందుకు? నిర్మాతల బాగోగులు హీరోల చేతుల్లోనే కదా ఉంటాయి. నీ చెయ్యి చూచి అవి నిర్ణయించింది. తొందరగానే. ఆనాటి రేఖలన్నీ మారిపోయాయే. నీ చేతిలో కళ్యాణ రేఖ ఈ రోజున కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నది నాయన. అవనే ఆమె వాడే. ఇంటికి పెంట్లి తిరుపతిలో దాచేసి ఉడిస్తామే. థ్యాంక్ యూ. మీ షూటింగ్ కూడా ఆ వెంకటరమణుని సాన్నిధ్యంలోనే ప్రారంభించండి. అంతా జయప్రదమవుతుంది. అలాగే స్వామి. కానీ మీ హీరోకి స్థానభ్రష్టత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. మళ్ళీ పారిపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. తమరికి ఏదైనా తప్పక స్వీకరిస్తాం. తిరుపతిలో కట్టించబోయే సత్రానికి చందా ఇస్తే చిత్తం. ప్రస్తుతానికి 5,000 ఉంటుంది. హరి ఓం తత్సత్. శిష్య, వారికి రసీదు చూడండి.
ఆగిపోయిన చిత్రం గనుక ఆరంభించే ముందు తిరుపతి కొండపై షూటింగ్ జరుపుతున్నట్టు పత్రికల్లో ప్రకటించడం మనకు మంచిది. అవనే స్వామి వాడిని తోలుకుపోతాక ప్రయాణ ఏర్పాటు చేసి ఊడిస్తామే. ఏమే శిష్యుడి వాడే ఇది ఒక స్వామి వాడి కంట పుడతామే. ఓహో, శుభమస్తు శుభమస్తు. ఏమమ్మా భారతి, ఒకరి కోసం ఒకరు వెతుకుతూ వెళ్లి ఒకటిగా వచ్చి చేరారన్నమాట. అయోమయ పరిస్థితిలో ఉన్నాను స్వామి. మరేం పర్వాలేదులే. ఉప్పు కప్పు రంగు ఒక్క పూలిక నుండు. ఆ పద్యం నీకు తెలుసు కదూ. ఏమైనా ఆడపిల్లవు, జాగ్రత్తగా ఉండు. అలాగే స్వామి. హరి ఓం తత్. ఏమండి, ఇందులో భారతీయ బంగారు బాబుల పెళ్లి రాశారే, ఇది నిజం పెళ్ళా సినిమా పెళ్ళా? ఏమో నాకు మాత్రమే తెలుసు. ఇటు తిరిగి అక్కడికే వెళ్తున్నాం కదా, చూద్దాం. ప్రయాణానికి డబ్బంతా ఏర్పాటు చేశాం. 2 టికెట్లు కూడా రిజర్వ్ చేయించాం. తిరుపతి వెళ్ళడానికి రిజర్వేషన్ ఎందుకయ్యా? తిరుపతి మరి మన ఇన్సూరెన్స్ దావా విషయంగా లాయర్ గారితో మీరు ఢిల్లీ వెళ్తున్నారేమో అనుకున్నాను. సెక్రటరీ, ఆ విషయాలన్నీ నాకు ఎందుకు పెడతావయ్యా? అవన్నీ నువ్వు చూసుకో. అమ్మాయి తిరుపతి వస్తుందని పేపర్లో పడింది. నేను నా భార్య కలిసి తిరుపతి వెళ్తున్నాం. మంచిది. సో ఏంటి అయితే ఆ సెక్రటరీ నువ్వు గుసగుసలు ఆడుకున్నారు? ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. నేనంతా మాట్లాడేశానేవయ్యా. 5 లక్షలు ఇచ్చే ఏం బిజినెస్? అవును, వారం రోజుల్లోగా మనం అనుకున్న సొమ్ము బిజినెస్ అవద్దాని. హరి ఓం తత్. సౌభాగ్యమస్తు. స్వామి, మా పరిస్థితి చూశారుగా. మేము ఎవరికి అన్యాయం చేశామని మా గట్టి తెలండి స్వామి. రంగయ్య గారు, బాధపడకండి. ఆ వెంకటరమణమూర్తి మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తాడు. నిజమే స్వామి, అంతా వెంకటరమణమూర్తి సెలవే. లేకపోతే తోడేళ్ళంటి మా సెక్రటరీ అప్పులోడు పీపుతుంటే ఇట్లా మమ్మల్ని ఆడుకోవటానికి ముందుకు వస్తాడా చెప్పండి? అంటే ఏమైనా ధన సహాయం చేస్తున్నాడా? అట్టాటిదేనండి. తిరుపతిలో ఏదో 5 లక్షలు ఇచ్చే వ్యాపారం ఉందంట, అది చేసి పెడతానన్నాడు. ఓహో. స్వామి, ఇటువంటి వ్యాపారంలో ఏ డిఫికల్ట్ ఉండదనుకుంటా. ఎవరేమంటారు? హరి ఓం హరి ఓం. ఆ 7 కొండల వాణి సాన్నిధ్యంలో ఎవరు ఏ అన్యాయం చేయదలుచుకున్నా జరగదు. కానీ ఇది కొంచెం కష్టతరమైన వ్యాపారం కాబట్టి నాకు తెలిసినట్లు కూడా ఇంకెవరికీ తెలియనివ్వకండి. అమ్మా, వస్తాం. అదే స్వామి, చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు, మీ అబ్బాయి క్షేమంగా ఉన్నట్టు మాకు యోగ సమాధిలో తెలిసింది. స్వామి, ఆ సంతోష వార్త మీ చెవిని వేసిపోదామని వచ్చాం. వస్తాం. హరి ఓం తత్. హరి ఓం తత్. భారతి, బంగారు బాబు, ఏమిటిది? స్వర్గానికి నిచ్చిన వేశ రంభ లేనిదే రంజు లేదని ఇక్కడికి వచ్చి. బంగారు బాబు, ముందు ఇక్కడేసి వెళ్ళు. ఎందుకు? మన ఇలా ఒంటరిగా ఒక గదిలో ఉండటం మంచిది కాదు. పెళ్లి కావాల్సిన దాన్ని పెళ్లి చేసుకుంటున్నాగా, ప్రొడ్యూసర్ చేయిస్తా అన్నాడుగా. ఆయనంటే మాత్రం మన పెళ్లి ఎలా జరుగుతుంది? మీ అమ్మ నాన్న ఇష్టం లేకుండా వాళ్ళ సైడ్ పోడేస్తాం. ఎవరో కావాలి? నాకు కావాలి. వాళ్ళు మన ఇంట్లోకి రానివ్వకపోతే మనం ఎలా బ్రతుకుతాం? హాయిగా పడు. వాడికి కావలసినంత ఆస్తుంది. నీ దగ్గరే ఉంది. 20 లక్షలున్నా ఏమి లేనట్టున్నా. 20 లక్షలా? అంతేకాదు, ₹1,00,000 ఖరీదు చేసే నగలు కూడా ఉన్నాయి. నిజం నిజం నిజం. ఏది నిజం కాకపోయినా ఇది మాత్రం నిజం. పోయి బాగా పోయి. ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందేంటి? ఎక్కడి నుంచి అంటే రంగయ్య ఇంట్లో ఎందుకలా భయపడదా? అబ్బే ఏ లేదు. వాడు నిన్ను పట్టుకుంటానా? నన్ను పట్టుకుంటే ఎలా? ఆ డబ్బు నా దగ్గర లేదా? ఎక్కడ దాచిపెట్టావేంటి? ఎక్కడ? తిరుపతి కొండల్లో. తిరుపతి కొండలోనా? అవును, రేపు వెళ్ళినప్పుడు చూపిస్తానే. భారతి, భారతి, బంగారు బాబు, భారతి, భారతి, బంగారు బాబు, భారతి, బంగారు బాబు. భారతి, 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 భారతి.
అరే మీరు పెట్రోల్ కొట్టించరండి, మేము అలా వెళ్ళి కూర్చుంటాం. భారతి పద. ఏమండి బంగారు బాబు వెళ్ళిపోతున్నాడు, మారిపోతాడేమో. భారతి మధ్యలో వెధవ షూటింగ్ కూడా వచ్చి పడి, లేకపోతే మన పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఏం బంగారు బాబు నన్ను అడగకుండా అంత బ్రహ్మాండంగా పేపర్లో పబ్లిసిటీ ఎందుకు ఇచ్చారా? కాంపల్స్ అయితే లేవు బంగారు బాబు, లేకపోతే ఎలాగండి అట్లా ఆగిపోయిన పిక్చరు. అబ్బే వాడికి ఐడియా నేను రాయించుకుంటానే. ఐడియా నువ్వు ఇచ్చావు. అబ్బే నీ తలకే. ఆ పబ్లిసిటీ కానీ మా అమ్మ నాన్న చూశారో నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోతారు. నీ షూటింగ్ జరగదు, మా పెళ్లి జరగదు. అయ్యయ్యో అది లేదు బంగారు బాబు, మీ అమ్మ వాడి కాళ్ళ మీద మేమిద్దరు కంఠం వేలాడతామే. ప్రతిలాడికి మా పని పూర్తి. అయితే కండిషన్, నీ పిక్చర్ పూర్తయ్యే వరకు, మా పెళ్లి అయ్యే వరకు, మా అమ్మ నాన్న వచ్చినా సరే మమ్మల్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇష్టలేవే. భారతి, భారతి, బంగారు బాబు. స్వామీజీ, ఏమిటి నాయన ఇక్కడున్నావు? నా భారత్ ఎప్పుడు ఇలా కారులో వెళ్ళిందండి. ఓహో, అయితే తిరుపతికే వెళ్ళి ఉంటుంది. చూడు నాయన, మేము అక్కడికే వెళుతున్నాం, మాతో పాటు రా. ఎక్కు. నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి. హరి ఓం తత్సత్. ఎక్కడికి నాయన? స్వామీజీ, నా భారతను కలుసుకోవాలి, నన్ను వెళ్ళనివ్వండి. తొందరపడకు నాయన, దేనికైనా సమయాసమయాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలించగానే నిన్న ఆమె దగ్గరికి నేనే తీసుకువెళతాను. స్వామీజీ, కంగారు పడకు. నీ అర్థం లేని తొందర అనర్థానికే దారితీస్తుంది. నువ్విప్పుడు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు నాయన. సదానంద, బంగారు బాబుని జాగ్రత్తగా చూసుకోండి. స్వామీజీ, స్వామీజీ, స్వామి, స్వామి. నాయన, మన వాళ్ళంతా సినిమా షూటింగ్ చూస్తారట, తీసుకువెళ్ళండి. హరి ఓం తత్సత్. ఏంటయ్యా సెక్రటరీ, రిక్షా కాడిపోయాం. అబ్బాయిని చూడడం కోసం వెళ్తే ఆ సినిమా కంపెనీ వాళ్ళు వీల్లేదన్నారండి. చెప్పారు. అబ్బాయిని చూడకపోతే ఏంటయ్యా? చూసేదేంటి, తీసుకెళ్ళిపోదాం రేపు. రేపా? సరే, వచ్చిన బిజినెస్ వ్యాపారం సంగతి ఏం చేసావు? అంతా రెడీ చేసుకొచ్చాను, మీదే ఆలస్యం. నమస్తే. నమస్తే నమస్తే. ఆయి ఆయి బయటి. अच्छा पाय 5 लाख लाया. జీజీ అంటాడేమిటి? జీజీ కాదు, డబ్బేమంటున్నాడు. టిపికల్. ముందు వాళ్ళ డబ్బు బయట పెట్టమను. అలాగే, అందులో తప్పే ఉంది. परवाना परवाना पहले देखिए. अच्छा, बहुत अच्छा, बहुत अच्छा. ऑल राइट, अच्छा अच्छा अच्छा. హలో, ఏమిటి? మన కోయంబత్తూరు ప్రస్తుతం విశాఖపట్నం ఉండేనా? పోలీసులు పట్టుకున్నారా? ఆల్ రైట్, ఇప్పుడే బయలుదేరుతాం. ఇప్పుడే వస్తాం. ఏమిటి? ఎవరు? రింగారు. ఇక నువ్వు తప్పించుకోలేవు. నా చేతిలో చిక్కావు. నువ్వు నా చేతుల్లో చిక్కావు. నేనెవ్వరికీ చిక్కను. రింగార్, నీ పిస్తోలు పేరదు. నీది అంతే. అదిగో చూడండి.
చేసిన ఇంటర్నేషనల్ చీట్. ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఒక దొంగను మీ కుమారుడుగా మీకు అప్పగించిన పచ్చి మోసగాడు. అమ్మా, అన్ని రాష్ట్రాల్లోని దొంగ వ్యాపారులకు, దొంగ నోట్ల చలామణిదారులకు వీడు బాస్. వీడికి తోడు ఈ రింగర్. అయితే నువ్వు స్వామీజీవి కాను. ఆ వేషంలో మిమ్మల్ని భ్రమపెట్టి మీ గుట్టుమట్టులు తెలుసుకుని మిమ్మల్ని పట్టుకుంటున్న సెంట్రల్ సిఐడి ఆఫీసర్ ప్రతాప్. ఏ మీ దురాగతాలకు దుస్తంత్రాలకు అంతమేర్పడిందని చింతపడుతున్నారా? మోసగాళ్లకే మునగాళ్ళం అనుకున్న మీరే మోసపోయినందుకు బాధపడుతున్నారా? కాదు, మా వాళ్ళ తెలివి తక్కువ వల్ల నువ్వు ఇంకా బ్రతుకున్నావే అని. నాగభూషణం, పంజాబ్ లో మీరు చేసిన దురంతాలు, జరిపిన హత్యలు మా ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కి అందినాడే మిమ్మల్ని పట్టుకు తీరుతారని ప్రతిజ్ఞ చేశారు. ఏనాడు పోలీస్ ఆఫీసర్ హత్య చేయబడ్డాడో ఆనాడే మీరందరూ ఆంధ్రదేశంలో ఉన్నారని అర్థం చేసుకున్నాను. అందుకే బొబ్బర్లంక ఆనకట్ట వద్దకు వచ్చాను. మీ నిజ స్వరూపాలు బయటపడతాయేమోనని అడుగడుగునా నిన్ను వెంటాడుతున్నాను. నువ్వు తయారు చేసిన డూప్లికేట్ బంగారు బాబుని హస్త సాముద్రికం చూసే మిషన్తో కనిపెట్టాను. తప్పించుకున్న నిన్ను ఇక్కడికి రప్పించడానికే బంగారు బాబుని గురించి సినిమా పబ్లిసిటీ ఇప్పించాను. మాకు కూడా దొంగ నోట్ల మార్పిడి ఏర్పాటు చేయమని సెక్రటరీని బోల్తా కొట్టించి మీ డెన్ని పట్టించాను. ఆ నోట్ల మార్పిడికి రంగయ్య గారిని నేనే ఇక్కడికి పంపించాను. నేను పండిన వలలో పడ్డావు. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం కల్పించాను. నాగభూషణం, ఇక నీ ఆట కట్టు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఈ నాగభూషణం నాగుబాబు పగబట్టింది కాటు వేయక మారదు. ఎంత బాగా దెబ్బ ఇస్తాడు వాడికి బొమ్మలు రావు రాయ సూర్య వాడే నిజం బంగారు బొమ్మ మాత్రం ఉంటాడే దెబ్బ ఇస్తాడే ఎంత బాగా ఇస్తాడు వాడే. ఆహా, ఏమి బాగా ఇస్తాడు వాడు రాయ సూర్య. ఇయో కెమెరా తీసుకురాయ్యా గబ రాయ్యా. పెద్ద పెద్ద అద్దాలంతా వేసి మెడలు బొమ్మ అంతా వేసి లోపల టైట్ గా చూసియా. రెడీగా అవుతుంటే ఏమి ఇక్కడ లేట్ కొత్తగా ఫైట్ చేస్తాడు. ఇంకా ఏమో చూస్తావే. అయ్యో ఎంత బాగా దెబ్బ ఇస్తాడు. వేసారా? జాగ్రత్త, పడుకోండి, వెళ్ళండి. నేను ఊహించింది కరెక్టే అన్నమాట. ఆ కొత్త ఇన్స్పెక్టర్ మర్డర్ చేసి ఈ నాటకం అంతా ఆడాం. కౌంటర్ తీసుకెళ్ళండి అందరే. ఇన్స్పెక్టర్ గారు, మా బంగారు బాబు ఏడి? ఇక్కడ ఉన్నాడు. అడుగు సార్.
మా వాడిని కాపాడండి. ఆ దుర్మార్గుడు ఎవడో వాడిని అరెస్ట్ చేయండి. దుర్మార్గుల్ని అరెస్ట్ చేయడమే మా కర్తవ్యం. మీ కొడుకుని తప్ప కాపాడతాం. నాన్న నాన్న వాడే ఆ మోసగాడు. కాదు నాన్న, వాడు మోసగాడు. ఇన్స్పెక్టర్ గారు, ఏంటి డిఫికల్ట్? ఇందులో మా బంగారు బాబు ఎవరు? తెలిసిందా? నిజమైన బంగారు బాబు ఎవరో ఇప్పుడు తెలిసిందా? ఓరి రాసుకోల్, నా కొంప తీసావు కదరా. అరెస్ట్ చేయండి. ఇదిగోండి మీ సొత్తు. ఆ దుర్మార్గుడు కాజేసింది. నమో వెంకటేశ.